హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్ ఏజే. సో ఈరోజు అయితే మన ట్రాక్టర్కి అయితే ఒక పని పడ్డది. అదేంటిదంటే మన వరి అయితే కోస్తున్నాం అనమాట. సో దానికోసం మిషన్ అయితే 10-11 వరకు వస్తా అన్నది. ఇప్పుడైతే మనకు డబ్బా లేదు కాబట్టి డబ్బా దీనికైతే వేరే ఊరికైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ఉన్న నాగలను అయితే మనం ఇప్పుడైతే పక్కకెట్టేద్దాం. పక్కకెట్టేసి సింగిల్ ట్రాక్టర్ మీద వెళ్ళిపోదాం. సో గాయస్, ఫస్ట్ అయితే మనకి ఇక్కడ డీజిల్ అయితే తక్కువ ఉన్నది. అందుకని చెప్పి అయితే పెట్రోల్ పంప్కి అయితే వచ్చినాం. ఇక్కడ డీజిల్ కొట్టించుకుని అయితే మళ్ళీ బయలుదేరిపోదాం. పంపులను అయితే మనకు తెలిసిన ఉన్నారు. దాదాపు అయితే ఇక్కడ మనకు వెహికల్స్ అయితే ఏం లేవు, అందుకే మనం తొందరగా వెళ్ళిపోదాం. ఇక్కడ డీజిల్ అయితే 2500 కొట్టేయమని చెప్పేసిన 2500 కొట్టేసిండు. సో ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం మళ్ళీ. సో ఫైనల్గా అయితే ట్రాక్టర్ డబ్బా దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది డబ్బా. సో ఈ డబ్బా దగ్గర పెట్టుకొని వెళ్ళిపోవడే. మనం ఇక్కడికి వచ్చి పట్టి ఎక్కించే లోపల అయితే ఒక అంకుల్ అయితే వచ్చిండు. సో అతను అయితే మనం ఈ పిన్ అయితే పెట్టమని చెప్పేసాము. అతను అయితే మనకు హెల్ప్ అయితే వేసేసిండు. ట్రాలీ అయితే మన ట్రాక్టర్కి అయితే కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే మిషన్ అతను ఫోన్ చేసిండు, ఇంకొక 1 అవర్ అయితే మీకు వచ్చేస్తుంది అయితే ఫోన్ చేసిండు. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మన పొలం కడకి అయితే వచ్చినాం. సో ఇక్కడైతే మన పక్క వాళ్ళ అయితే వస్తుంది అది మిషన్. ఇది అయిపోయిన తర్వాత అయితే మనకైతే వస్తుంది. ఇంకొక మాట ఉన్నది. సో ఇది అయిపోతే మనకి వస్తుంది నెక్స్ట్. ఈ మిషన్ ఎవరిదో నాకు కూడా తెలియదు. మా ఫ్రెండ్ గారు వచ్చి చెప్పిండు మాదా అని చెప్పేసి. సో దీంతో మనం పోయిపించాడు. ఎందుకంటే ఇది 4 వీల్, మన ఊళ్ళో అయితే 4 వీల్ లేదు. అందుకని చెప్పేసి బొలించర్ నుండి అయితే 4 వీల్ తెప్పించారు. ఈ మిషన్ ఇక్కడ ఉండగానే మనకు ఇంకో మిషన్ వచ్చింది వేరే కాడికి. సో అక్కడికైతే మనం వేరే ట్రాక్టర్ అయితే పట్టుకొని వెళ్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ మిషన్ డబ్బా నిండిందట. సో ఇక్కడికైతే ట్రాక్టర్ పట్టుకొని వెళ్ళిపోయినాం. ఇది ఒక డబ్బా పోసుకొని అయితే మనం ఇక్కడ పెట్టేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ అక్కడ మనకు మన ట్రాక్టర్ ఖాళీ ఉంటుంది కాబట్టి అది దాని కింద అయితే పెట్టేసినాం. అది ఇంకొక 1/2 అవర్ అయితే పోవచ్చు వాళ్ళది. అది కంప్లీట్ అయినాక మాత్రం మనకైతే వస్తుంది. 2 మిషన్లు ఒకటేసారి వచ్చేసరికి అయితే కొంచెం కష్టమైంది, కానీ మేనేజ్ అయితే వేసేసిన.
ఈ ట్రాక్టర్ అయితే బాబాయ్కి అయితే అప్పయిపేసిన, ఎందుకంటే మనకు అక్కడ ట్రాక్టర్ ఉంది కాబట్టి మనం వెళ్దాం అని చెప్పేసి. సో ఇదైతే నింపైతే పెడతారు, మనం అక్కడ వాళ్ళది కంప్లీట్ అయిపోయాక మనమైతే ఇది తీసుకెళ్ళి బీట్లో అయితే పోసేద్దాం. ఈ డబ్బా అయితే ఫుల్ అయిపోయింది, ఇప్పటికే సాయంత్రం అయిపోయింది, మనకు వచ్చేసరికి అయితే చీకటి అయ్యేటట్టుంది. మనోడు అయితే వచ్చింది ఇప్పుడు. తడుతుంది రావాలని అన్నాడు అట్లా అన్నాడు సజ్జు మనకి ఇట్లా ఓచుగారాడు ఈ ట్రాక్టర్ అయితే ఫుల్ అయిపోయింది. సో దీన్ని అయితే మనం అన్లోడ్ చేసేద్దాం. దాన్ని మనోడు పట్టుకపోయిండు. సో మనం ఇప్పుడు ఇది చేసేసరికి చీకటి అయితే అయింది. సో చీకట్లో అయినా కానీ ఒక 2 మళ్ళీ అయితే కోస్తా అని చెప్పేసారు. సో 2 మళ్ళీ కూపించి మళ్ళీ ప్రొద్దున అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసారు. అటు ఇటు వేసి అయితే చీకటి అయినా కానీ మనకు లోడ్ అయితే వేసేసారు ఒక డబ్బా. సో ఇది పోసుకొని మనం బీట్లోకి అయితే వెళ్ళిపోయి ఇది అన్లోడ్ చేసేసి మళ్ళీ మార్నింగ్ వచ్చేద్దాం. గుడ్ మార్నింగ్ వాయిస్. వీళ్ళైతే మనకు 8-8:30 వరకు అయితే స్టార్ట్ అయితే వేసేసారు మెషిన్. సో ఇబ్బంది ఏం లేకుండా అయితే స్టార్ట్ అయిపోయింది ప్రొద్దున. ఇక్కడనైతే మనకు మొత్తం నీళ్ళే ఉన్నాయి. అక్కడనైతే 2 వీల్ నడిచింది కానీ ఇక్కడ 2 వీల్ అయితే నడవదు, అందుకే 4 వీల్ అయితే తెప్పించినాం. ఇక్కడనైతే అమ్మ వరి గులకలు వస్తుంది, ఎందుకంటే వరి గోయంగా ఎన్నో ఒకటి తప్పిపోతాయి కంపల్సరీ గులకలు, అందుకని చెప్పేసి వరి గులక అయితే కోసేస్తుంది.
లోడ్ చేసుకొని వేరే మళ్ళీ ఖర్చు అయితే మీది ఖర్చు అయితే పోయాలి. సో ఇక్కడికైతే వచ్చేసి ఇక్కడికి వచ్చి డబ్బులు పోసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ పోసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ వస్తుంది. ఇదే కొంచెం టైం వేస్టింగ్ ఉంది ఇందులో. ఇక్కడ మిషన్ నడవగానే అయితే మన ఫ్రెండ్ గారు అయితే ఫోన్ పట్టేసిండు. చూసారు కదా ఫోన్ చెవుల్లో ఉన్నది. సో ఇది కోర్సు అయిపోయినాక అయితే వీళ్ళు రాస్తా అని చెప్పాను. సరే అయితే అని మమ్మని చెప్పిన పోయి అయితే ఒక సిట్టింగ్ అయితే వేసిండ. మనం చెప్పేదాకా ఇక్కడికి రాడు కంప్లీట్ అయ్యేదాకా పొలం మొత్తం. సో ఫ్రెండ్స్ కోర్సు అయితే కంప్లీట్ అయిపోయింది. మిషన్ డబ్బా అయితే నిండిపోయింది. ఈ వడ్లలో అయితే మనం అయితే ఇప్పుడు బీట్లో వేసుకోవాలి పోసేద్దాం. ఇది మనం పెట్టి ఇక్కడ అయితే మనం పోసేస్తున్నాం అన్నమాట. ఇక్కడికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సో మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.